హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మెయిన్గా ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి, అసలు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఏంటి, వీటి రిలేటెడ్గా పూర్తి డీటెయిల్స్ అన్నది ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి నిన్న మనకు ఈవినింగ్ అయితే అప్డేట్ అయితే అయ్యాయి అనమాట. ఆల్రెడీ డేట్స్ అప్డేట్ అయ్యాయని చెప్పి మన ఏదైతే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో అందులో నేను పోస్ట్ అయితే చేసేసాను. సో ఇక్కడ మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మెయిన్గా మనం గమనించినట్టయితే ఫస్ట్ ఒక్కసారి డేట్స్ అయితే గమనిద్దాం. మెయిన్గా రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు 6th సెప్టెంబర్ అనమాట. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా టుమారో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 4th సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ వరకు అయితే జరుగుతుంది. ఎవరు వెళ్ళాలి, ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 5th నుంచి సెప్టెంబర్ 8th వరకు మనకు ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు సెప్టెంబర్ 9th అని చెప్తున్నారు. సీట్స్ అలాట్మెంట్ అనేది మనకు సెప్టెంబర్ 11th ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మనకు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఇవన్నీ చేయడం మనకి ఏంటి అంటే సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 13th వరకు అయితే చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా డీటెయిల్స్. మరి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే సెప్టెంబర్ 3rd నుంచి సెప్టెంబర్ అయితే 6th వరకు రిజిస్ట్రేషన్ ఉందో ఇది ఎవరు చేయాలి మెయిన్గా అన్నది గమనించినట్టయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదో, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయలేదో వాళ్ళు మనకు సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయవలసిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలే పార్టిసిపేట్ చేయకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కాబట్టి అగైన్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో ఇది మెయిన్గా ఐడియా అయితే పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందో వాళ్ళు అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు యాజువల్గా వెళ్తారు. అలానే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైనా ఇష్యూ ఫేస్ చేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక అవ్వకపోయినట్టయితే అగైన్ మీరు ఇంకొకసారి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఒకసారి వెళ్ళేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆర్ఎస్ ఎగ్జిస్టింగ్ సంబంధించి మీరు అక్కడ లాగిన్ అయినట్టయితే మీకు రిలేటెడ్గా ఏదైతే డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లాగేసి ఉంటుందో మేబీ అక్కడ నుంచి కంటిన్యూ అవ్వడానికే మనకైతే స్కోప్ అయితే ఉంది. సో కాబట్టి ఇదైతే గమనించండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఏవేవైతే ప్రాసెసెస్ అయిపోయాయో అవి మీరు సెకండ్ కౌన్సిలింగ్లో టచ్ చేయవలసిన పని అయితే ఉండదు. మెయిన్గా రిజిస్ట్రేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ. సో మరి వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా వద్దాం. వెబ్ ఆప్షన్స్ ఏదైతే మనకు సెప్టెంబర్ 5th నుంచి 8th వరకు అని అయితే చెప్తున్నారు, ఇవి మాత్రం అందరూ పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయి ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో కాలేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయవచ్చు. అలానే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో మెయిన్గా ఎవరెవరైతే మనకు కాలేజెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారో, ఆ కోర్సెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారో, అలా ఇప్పుడు కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారో అందరూ కూడా ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చేయవలసిన పని అయితే ఏం లేదు. సింపుల్గా వెబ్ ఆప్షన్స్ మనకు సెప్టెంబర్ 5th ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి. వెబ్సైట్లో మనకి యొక్క వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత సింపుల్గా లాగిన్ అయ్యేసి మీకు ఏ కాలేజీలో సీట్ అయితే కావాలో ఆ యొక్క కాలేజెస్ అనేవి మీరు ఎంటర్ అయితే చేసి సేవ్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే యాజువల్గా సెప్టెంబర్ 11th మనకు సీట్స్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది.
జరుగుతది. సో, కాబట్టి ఫస్ట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సెకండ్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి సంబంధించి పార్టిసిపేట్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్‌లో ఇవ్వడమే. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు అసలు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయనోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ గానీ, వెరిఫికేషన్ గానీ ఇంకా యాజువల్‌గా ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటది. సో, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అన్న దాని రిలేటెడ్‌గా ఆల్రెడీ మన ఛానల్‌లో ఫస్ట్ కౌన్సెలింగ్‌లో చేసిన వీడియో అయితే ఉంది. అది ఒక్కసారి చూసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. దానికి మీరు ఒకసారి అయితే అడగండి. మేబీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రిప్లై ఇవ్వలేదు. సో, ఇవాళ మొత్తం అన్నీ కూడా నేనైతే క్లియర్ చేస్తాను. ఫైనలీ ఐసెట్ సంబంధించి సెకండ్ కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. అసలు ఉంటదా? ఉండదా? ఏంటి ఇంత లేట్ అవుతుంది అని. బట్ మోస్ట్లీ మనం అనుకున్నట్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రిలేటెడ్‌గా అనుకున్నాం. బట్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో, ఆపర్చునిటీ రిలైజ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ కేర్‌ఫుల్‌గా ఇవ్వండి. అగైన్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్న దాని రిలేటెడ్‌గా కూడా మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్‌గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్‌ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.